హ్యాపీ దసరా అందరికీ. ఈరోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ క్యాష్యూస్ ఫ్రై చేసేసుకున్నాను. సైడ్‌కి పెట్టేసుకున్నాను. సేమ్ అండి మనం నాన్ వెజ్ చేసుకున్నట్టే. అండ్ ఇక్కడ చూసారా క్యారెట్ నా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోవాలి. వెజ్ బిర్యానీలోకి మనకు కావాల్సింది గ్రీన్ పీస్ అండి. అది మర్చిపోకండి. అండ్ బిర్యానీకి కావాల్సిన మసాలాస్ కూడా తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం కావాల్సినవన్నీ వేసేసుకుందాము. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేద్దాము. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వండి, లేదంటే మనకి పచ్చివాసన పోదు. సో ఇది చూసారా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోండి. అంటే కొంచెం అవి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసేయండి. ఇంకా ఇంట్లో మీకు హెల్తీగా ఉన్న వెజిటబుల్స్ ఏమైనా వేసేసుకోవచ్చండి. మనకు పెద్ద తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అండ్ రైస్ కోసం అయితే ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాను. అండ్ మనం బిర్యానీలోకి యాడ్ చేసే స్పైసెసే వేసేసాను. అండ్ వాటర్ హీట్లోకి పెట్టేసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రైస్ యాడ్ చేసి పెట్టుకోవాలి. నేను కొంచెం ఘీ కూడా వేశాను సో దట్ రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుందని. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం కింద మాడకుండా చూసుకోవాలండి. ఈ స్టేజ్‌లో కర్డ్ యాడ్ చేసేసుకోండి. అండ్ దీనిలో సాల్ట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మర్చిపోతూ ఉంటాను. అందుకే మీకు ముందే చెప్తున్నాను. సో రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని బాయిల్‌లో పెట్టేసుకోండి. ఇక్కడ చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇది గరం మసాలా అండి. హోమ్‌మేడ్ గరం మసాలా. మీ దగ్గర కూడా ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే బయటవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది 2 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసేసుకోండి. రైస్ చూసారా ఎంత విడివిడిగా వచ్చిందో. ఇక్కడ చూసారా మీరు అతుక్కోలేదు ఒక్క రైస్ కూడా. ఇలా 80% ఉడికిన రైస్‌ని తీసుకొచ్చి మనం రైస్‌లో వేసేయటమే. చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ ఇలా లేయర్ టు లేయర్ వేసేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా గార్నిష్‌కి వేసేసుకోండి. ఈ స్టేజ్‌లో మనకు కావాల్సిన కొత్తిమీర, పుదీనా వేసేసుకున్న తర్వాత దానిపైన మన ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్ కూడా వేసేసుకోండి. నిమ్మకాయని కూడా కొంచెం స్క్వీజ్ చేసి వేసుకోండి. నేను ఈ స్టేజ్‌లో అయితే అసలు కలర్ యాడ్ చేయట్లేదండి. ఈజీగా చిన్నపిల్లలు కూడా తినేలాగా చెప్తున్నాను ఈ రెసిపీ. అండ్ కలర్ యాడ్ చేయకుండా ఉండడం వల్ల మనకి చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది. చూసారా చాలా ఈజీగా అయిపోయింది. రైస్ చూసారా ఎంత బాగా ఉడికిందో. అండ్ ఒకసారి మిక్స్ చేసేసుకోండి మొత్తం. ఎవరు వెజ్ తినవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అంత యమ్మీగా ఉంటుందండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రైస్ చూసారా ఎంత విడివిడిగా వచ్చిందో, అతుక్కోలేదు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ట్రై చేసి చెప్తాను. ఇక్కడ చూసారా మీకు ఎంత ఈజీగా అయిపోయిందో.